వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్లో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తులకు జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తులను జప్తునకు ఆదేశాలు ఇచ్చింది. కేవీఎస్ ఇన్ఫ్రా ఎండి చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న ఆస్తులు జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. సిట్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. రైట్ గగన, మద్యం కుంభకోణం విషయంలో కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ఈ లిక్కర్ స్కామ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదటి నుంచి కూడా సిఐడి సిట్ విభాగం ఈ కేసుని దర్యాప్తు చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు కూడా చాలామంది నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అంటే గత మాజీ సీఎంకి సంబంధించి అత్యంత సన్నిహితుడిగా పేరున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇందులో నిందితుడిగా ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నారు. విచారణ కొనసాగుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి తాజాగా ఈరోజు ఒక కీలక విషయం బయటకు వచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన అన్ని ఆస్తులు కూడా జప్తు చేయాలని చెప్పి సిట్ విభాగం ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి కావాలంటూ సిట్ గవర్నమెంట్ని కోరింది. గవర్నమెంట్ దానికి సంబంధించి అనుమతి ఇచ్చింది. తర్వాత ఈ ఆస్తుల జప్తుకు సంబంధించిన విషయం ముందుకు వెళ్ళబోతున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా A38గా ఈయన్ని చేర్చారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని. ఈయనకి ముందు 37 మంది నిందితులుగా కూడా ఈ కేసుకు సంబంధించి ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 37 మందికి సంబంధించి ఆస్తులకు సంబంధించి జప్తు ప్రక్రియ ఆల్రెడీ కొనసాగుతుంది. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఆస్తుల జప్తు ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఆయన ఎక్కడ బహిరంగ పార్టీ ఏవైనా కార్యక్రమాలు పెట్టినప్పుడు పెద్ద సంఖ్యలో హోర్డింగ్లు ఇవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసేవారు. ఆయనకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అయితే ఆ టైంలో లిక్కర్ స్కామ్ జరిగింది. ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏవైతే మద్యం తయారు చేసే కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ఈయన నిధులు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున డబ్బులు కూడా ఆ చేతులు మారాయి. సో ఆ విధంగా మారినట్టు కూడా సిట్ గుర్తించింది. సో ఏదైతే డబ్బులు తీసుకున్నారో వాటితో పెద్ద ఎత్తున ఈయన ఆస్తులు కొన్నారు. సో ఆ ఆస్తుల్లో ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తూ జప్తు చేయడానికి ప్రభుత్వం నుంచి కూడా అనుమతి కోరిన పరిస్థితి కనిపిస్తుంది. దుర్గా ప్రసాద్, చెప్పండి, చెవిరెడ్డి కుటుంబం అవినీతికి పాల్పడినట్లు సిట్ అధికారులు ఏమైనా ఆధారాలు సేకరించారు? అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు సేకరించారు గగన. ఎందుకంటే దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. గత గవర్నమెంట్ హయాంలోనే మద్యం సంస్థల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా 65 కోట్ల విలువ చేసే ఏదైతే ల్యాండ్ ఉందో, భూమి ఉందో దానికి సంబంధించి జప్తు చేయడం కూడా జరిగింది. అంటే దానికంటే ఎక్కువ మొత్తంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం గత గవర్నమెంట్ హయాంలో మద్యం కుంభకోణానికి పాల్పడిందని కూడా ఆ సిట్ అధికారులు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. విచారణ కొనసాగుతుంది. దుర్గా ప్రసాద్, ఇక భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు కూడా తెలుస్తుంది. దీనిపైన మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? చెప్పినట్టుగా 65 కోట్ల విలువ చేసే ఆస్తులు కూడబెట్టారు. అవి ఆ స్థిరాస్తి అవ్వచ్చు, లేదా అనేక రకాల ఇన్వెస్ట్ కూడా చేశారు. ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి దాన్ని ఇదే డబ్బులతో రన్ చేస్తున్నారు. ఏ డబ్బులతో అయితే వీళ్ళు ఆస్తిని కొన్నారో ఆ ఆస్తులన్నింటినీ కూడా ఈరోజు సిట్ విచారణ చేసి దర్యాప్తునకు సంబంధించి కస్టడీలోకి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ దుర్గా ప్రసాద్.